న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక సింపుల్ కూర చేద్దామండి. క్యాబేజీ ఎంత బోరో, చాలామందికి విసుగ్గా ఉంటుంది. నాకు కూడా విసిగేనండి. అయితే కానీ దీంతో 3-4 రకాలు చేసుకోవచ్చు. క్యాబేజీ ఏదో రకం మన ఇళ్లలో అలవాటుని బట్టి చేస్తాం కదా. ఆలు క్యాబేజీ వండుతాము, తర్వాత క్యాబేజీ పెసరపప్పు వండుతాము, క్యాబేజీ అల్లం పచ్చిమిర్చి వేసుకుంటాం, కొంచెం మసాలాదార్ వేస్తాము. మాకేంటంటే మా కో సిస్టర్ ఒక ఆవిడ ఒరియా వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ అమ్మగారు ఒక డిఫరెంట్ మసాలాతోటి చేసేవారు. అన్నంలోకి బాగుంటుంది, రొట్టెలోకి బాగుంటుంది, చాలా మంచి వాసన వచ్చేది. మా పిల్లలైతే ఇప్పటికీ ఒరియా అమ్మమ్మ చేసిన కూర చేయమంటుంటారు. బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా. ఇప్పుడెప్పుడే 15-16 సంవత్సరాలు అయిందనుకోండి. అప్పటి నుంచి అన్సీజన్లో వస్తాయి క్యాబేజీ. చూడండి, ఒక వాసన వస్తుంటుంది, మహా విసుగ్గా ఉంటుంది. కానీ కూరలు తక్కువగా ఉంటాయి, క్యాబేజీ ఉంటుంది. దాంతో ఏం వండినా కచకచ అని విసగటగా ఉంటుంది. ఆ విసగటని దూరం చేసే మంచి మసాలాతోటి కూర చేసుకోవచ్చు. పచ్చి మసాలా ఒకటి గ్రైండ్ చేసి పెట్టుకునేవారండి ఆవిడ. ఇవాళ గ్రైండ్ చేస్తే రేపు కూడా వాడుకోవచ్చు. దాన్ని ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేవారు. అది మెల్లిగా అలవాటు చేస్తానంటే రోజువారీ నేనంత ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసి వండను. ఎప్పుడైనా ఒకసారి చేస్తాను. కొంచెం వర్షాకాలం శీతాకాలాల్లో చాలా ఎక్కువ చేస్తాం. ఎండాకాలం కొంచెం మసాలాలు తక్కువే. ఇది లైట్ మసాలాగా ఉంటుంది. రాత్రిపూట కూరకి చాలా బాగుంటుంది. ఒక 2 ఏలక్కాయలు, ఓ 2 లవంగాలు, తర్వాత కొంచెం దాల్చిన చెక్క, 1-2 ముక్కలు ఎక్స్ట్రా వేసినా కూడా పర్వాలేదు. కాసిన ధనియాలు ఒక 1/2 స్పూన్ అనుకోండి. అక్కడి నుంచి ఒక 1/2 స్పూను జీలకర్ర. దీన్ని ముందు గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి. కొద్దిగా నలిగిపోయినాయండి. దీంట్లో ఏం చేస్తామంటే మసాలా దినుసులు వేసాం కదా, ఒక 4 వెల్లుల్లిపాయలు, 1 ఇంచి అల్లం ముక్క, అల్లం వెల్లుల్లి వేస్తాం అనమాట. ఆ తర్వాత ఓ 2 చక్కగా కడిగి శుభ్రంగా ఉన్న పచ్చిమిర్చి, తర్వాత ఏమో ఒక పచ్చి ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఈ సైజు, దాని ముక్కలు, అలాగే 2 టమాటాలు, కాస్త ఎర్రటివి చూసుకోండి, ముచికలు తీసేసి టమాటాలు కూడా ఇందులో వేసేయండి. ఈ ముద్దని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, క్యాబేజీ లేతగా ఉంది, ఆకుపచ్చగా ఉంది అంటే మనం మసాలాలో డైరెక్ట్గా వేసి మగ్గించవచ్చండి. ఒకవేళ క్యాబేజీ కొంచెం తెల్లగా ఉందనుకోండి, ఒకసారి శుభ్రంగా కడిగేసి సన్నగా తరుక్కుని పొట్టులాగా నీళ్ళలో వేసి కొంచెం పసుపేసి ఒక 2-3 పొంగులు రానివ్వండి పక్కన స్టవ్ మీద. ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ హాయిగా ఉంటుంది, వాసన తేడా రాదు, రుచి బాగుంటుంది. బేసిక్ బ్రౌన్ వాళ్ళ మట్టి పాత్రలో ఇవాళ కూర చేసుకుంటున్నాం మనం. బేసిక్ బ్రౌన్ వాళ్ళ వెబ్సైట్ చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని డిజైన్లు చాలా కనిపిస్తాయి. మూకుడు పాత్ర ఏదైనా, మూకుడు పెడతారో, గిన్నె పెడతారో, చట్టి పెడతారో, ఏది పెట్టినా సరే కొంచెం నూనె వేడెక్కనిచ్చి ఇందులో ఇంకా ఆవాలు అవి ఏం వేయమండి. ఒట్టిగా జీలకర్ర, తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద వేసుకుంటాము. నూనె వేడెక్కింది, ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేయండి. జీలకర్ర వేగిపోయాక కొంచెం కరివేపాకు వేద్దాము. వేసాక మనం దంచి పెట్టుకున్నాం కదా మసాలా, ఇది ఇందులో వేసేద్దాం. నూనెలో ఈ మసాలాన్ని వేయించేసేయండి. దీనికి ఏం చేసుకోవాలంటే మనం కూర పొళ్ళు ఏవైనా ఉన్నా వేసుకోవచ్చండి, మన ఇష్టము. లేదా ఏదైనా కొంచెం ధనియాల పొడి అలా చేసుకుంటాం, పులుసు పొడి ఇలాంటివి చేస్తాం, అవి కూడా వేసుకోవచ్చు. ఆవిడైతే మా పిన్ని గారు, మా ఒరిస్సా పిన్ని గారు అయితే కర్రీ మసాలా అని దొరుకుతుంది, వాళ్ళు అక్కడ వాడుకుంటారట. ఆవిడ అక్కడి నుంచి పట్టుకొస్తారు ప్రతిసారి, ఆ మసాలా వేసేస్తారు. నేను కొంచెం కూర మసాలా వేస్తున్నానండి. మనం చేసిందే, ఇది హోమ్ మేడ్ ఇది వేయటము. ఇందులో ఏంటంటే ఉప్పు కారము అన్నీ వేసేసి అది కొంచెం వేగిన తర్వాత మన కూరని అందులో పెట్టేస్తామన్నమాట. కూరకు సరిపడా ఉప్పు వేసేద్దాము. మనం ఉడికించి ఉంచుకున్నాం కదా, అందుకని మసాలాలో ఉప్పు వేసేసాను నేను. కూరకి సరిపడా మనం 2 పచ్చిమిరపకాయలు వేసాము. కూర ఎర్రగా అందంగా ఉంటుంది. కొంచెం కారం వేయండి. తర్వాత కావాలంటే కాసిన నీళ్లు పోసి కూడా దీన్ని ఉడికించుకోవచ్చు. అంటే ఇది ఉడకాలి కదా, ఉల్లిపాయ ఉంది ఇందులో, పచ్చి ఉల్లిపాయలు, పచ్చి టమాటాలు, కాబట్టి అది ఉడకటానికి కొంచెం సమయం తీసుకుంటుంది. బాగా కొత్తలాడిచ్చి నూనె కనపడుతూ ఉండగా కూర పెట్టేస్తే సరిపోతుంది. బ్రహ్మాండమైన వాసన వస్తుందండి.
నేను ఇక్కడ ఏమిటో చేసేస్తున్నానని అందరూ వచ్చి చూస్తున్నారు కూడా. ఈ కొత్తులాడుతుంది చూడండి, ఆయిల్ పైకి వచ్చే సూచన. ఇప్పుడు ఏం చేద్దామంటే క్యాబేజీని ఇందులో వేసేద్దాం. ఇది ఒక పావు కేజీకి ఎక్కువ అండి. పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంది. మనం వేసిన మసాలా దానికి సరిపోతుంది. అంత ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం తీసి పెట్టుకోవచ్చు. మనం రొట్టెల్లోకి అయితే ఇలా లూజ్గా చేసుకుంటేనే బాగుంటుంది. ఒకసారి మొత్తం పైకి కిందకి కలిపి ఈ ఉప్పు కారం పట్టి ఈ కూర అంతా చక్కగా దగ్గరికి మెదిగిపోయేదాకా స్టవ్ మీద ఎట్ట పెడదాం. మూత పెట్టేసి పెడదాం. తాపీగా ఉడకనిస్తే మసాలా మొత్తం కూరకు పడుతుంది, చక్కగా గుజ్జుగా అవుతుంది, బాగుంటుంది. మన కూర దాదాపుగా అయిపోయిందండి. మూత తీసి చూద్దాం. చూడండి, చక్కగా దగ్గరకు వచ్చేసింది. కూర బాగా ఉడికినట్టుగా చక్కగా కనిపిస్తుంది. మనం గరిటెతో కలిపినప్పుడు అడుక్కి అంటకుండా ఆయిల్ బయటకు వస్తుంది. ఇలా సిచ్యువేషన్ రాగానే స్టవ్ ఆపేయండి. మొదట ఈ మట్టి పాత్రలు, మందపాటి పాత్రలు పెట్టుకుంటే కొంచెం టైం తీసుకుంటాయండి ఈ కొత్త తగ్గడానికి. అంతసేపు ఉంచితే కూర చక్కగా మగ్గుతుంది. చక్కగా కొత్తిమీర వేసేయండి. వేడి మీద వేస్తే కొత్తిమీరలో ఏదైనా దాంట్లో చిన్నవి పరాన్న జీవులు లాంటి వాటి ఎఫెక్ట్ ఉంటే అది పోతుంది. మూత పెట్టి కాసేపు వదిలేయండి. కుత పూర్తిగా తగ్గిపోయి చల్లారాక వేరే పాత్రలోకి మార్చుకోండి. కూర చాలా ఘుమఘుమలాడుతుందండి. ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళకి చెప్పేదేం లేదు. ఒకవేళ ఇలాంటి అలవాటు లేకపోతే ట్రై చేసి చూడండి. మీరు స్కిప్ చేయదలుచుకుంటే వెల్లుల్లిపాయని స్కిప్ చేయొచ్చు, ఇష్టం లేకపోతే. ఉల్లిపాయని మాత్రం ఉంచండి, అప్పుడే ఈ వాసన వస్తుంది. గుమగుమలాడే క్యాబేజీ మసాలా కూర ట్రై చేసి చూడండి.